దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడి నుండి ఆశీర్వాదకరముగా వెళదాము. చదవండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకును ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది అయి ఉన్నది. చాలు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించాలి. ఇక్కడ ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగములో అపోస్తుడైన పౌలు గారు శిష్యుడైనటువంటి తిమోతికి మొదటి పత్రిక రాస్తూ పత్రికలో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏది మంచిది, ఏది దేవునికి అనుకూలమైనది, ఏది చేయటం వలన మనము దీవించబడతాము, మంచి భక్తిపరులుగా మార్చబడతాము, ఈ విషయాలను తేట తెల్లగా అపోస్తున్న పౌలు గారు తిమోతికి వ్రాశాడు. మనం ఎప్పుడైతే దేవుని దృష్టికి మంచి కార్యాలు చేస్తామో మనం ఎక్కడికి వెళ్ళినా మన జీవితంలో కూడా ఏం జరుగుతుంది? మంచే జరుగుతుంది. ఏది విత్తుకుంటే అది కోసం. ఏ విత్తనం విత్తితే ఆ పంటే కోస్తాం. అలాగే మంచిని విత్తితే మంచినే కోస్తాం మనం. ఇది దేవుని దృష్టికి మంచిది. మంచి చేయాలి. చేత అయితే మంచినే చెయ్యి, చేత కాకపోతే మౌనంగా ఉండు. చెడు మాత్రం ఎవ్వరికి చేయొద్దు. ఎందుకు? చెడు చేస్తే ఏమొచ్చింది? చెడే వచ్చింది. ఎవరికైనా నువ్వు చెడు చేసావనుకో అది నీ మీదకి, నీ పిల్లల మీదకి వచ్చింది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తప్పించుకోవడానికి వీలు పడదు. ఎందుకంటే దేవుడు తన వాక్యానికి విరోధంగా ఏది చేయడు. వాక్యంలో ఏది రాయించి పెట్టాడు అది చేస్తాడు. అందుకని చెడు ఎవ్వరికి చేయకు. చెడు చేస్తే చెడే వచ్చింది. మంచి చేస్తే మంచే వస్తుంది మన మీదకి. అందుకని ప్రభువా నేను మంచే చేయాలి కానీ కీడు నేను చేయకూడదు అని ప్రార్థన చేసుకొని మంచిని చేస్తూ, మంచిని మాట్లాడుతూ, మంచినే తినుచు, మంచినే త్రాగుచు, మంచి దానినే చూస్తూ, మంచి దానినే వింటూ, మంచి దాని గురించి ఆలోచిస్తూ, మంచి స్నేహాలు చేస్తూ, మంచి మాటలు మాట్లాడుతూ, ఇలా ప్రతిదీ కూడా మంచినే చేస్తూ ఎప్పుడైతే మనం ముందుకు వెళతామో మన జీవితంలో కూడా మంచియే జరుగుతుంది. కొందరు అనుకుంటూ ఉంటారు, ఏ పని చేసినా నాకు నష్టమే, చెడే ఎదురవుతుంది, మాకు కన్నీళ్ళు ఎదురవుతున్నాయి అనుకుంటారు. కారణము తెలుసో తెలియకో ఎక్కడో ఎదుటి వారికి నువ్వు ఎవరికో కన్నీళ్ళు తెప్పించావు,
ఆ కన్నీళ్లు దేవుడు నీ జీవితంలో కూడా అనుమతించాడని అర్థం. చెడు జరుగుతుందంటే ఎవరి జీవితంలోనూ నువ్వు చెడును చేసావు. వద్దనుకున్నా వచ్చింది, మంచి చేస్తే వద్దనుకున్నా మంచే వచ్చింది. గుర్తుపట్టాలి. ఇంకొకటి, ఎవరికి చెడు చేయకపోయినా, ఎవరి గురించి చెడ్డగా మాట్లాడకపోయినా చెడు జరిగిద్ది. ఎప్పుడో తెలుసా? ప్రార్థన చేయకపోతే చెడు వచ్చింది. ప్రతిరోజు ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతించకపోతే, దేవుణ్ణి గణపరచకపోతే సాతాను వస్తాడు. అందుకని మంచి దేవుడైనటువంటి యేసయ్య వచ్చి మంచి కార్యాలు చేయాలి అంటే దేవుణ్ణి బాగా స్తుతించి ప్రార్థన చేయాలి. యేసయ్య చాలా మంచి దేవుడు. ఆయన వచ్చి మంచి కార్యాలు చేయాలి అంటే ఈ మంచి పని చేయాలి. ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి. అప్పుడు దేవుడు వచ్చి నీ జీవితంలో మంచి కార్యములు చేస్తాడు. అయితే ఇది దేవుని దృష్టికి ఏంటంట? అనుకూలమైనది. దేవుని దృష్టికి ఇది ఇష్టమైన కార్యం. మంచిని చేయాలి. ఏంటి మంచి అని గమనిస్తే సంపూర్ణ భక్తి, అంటే నిండైన భక్తి లేదా పరిపూర్ణత. అసలు భక్తిని కలుగజేసిందే ఆయన, సృష్టించిందే ఆయన, సృష్టికర్త. ఆయనంత స్థాయికి మనం ఎదిగినప్పుడే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించగలము. ఆయన స్థాయికి మనం ఎదగాలి. ప్రార్థన చేయటం భక్తి, పాటలు నేర్చుకోవటం, పాడటం భక్తి, వాయిద్యాలు వాయించటం ఇది ఒక భక్తి, బైబిల్ చదవటం ఇది ఒక భక్తి, ఉపవాసం ఉండటం ఇది ఒక రకమైన భక్తి, ప్రతి ఆదివారం మందిరానికి రావటం ఇది ఒక రకమైన భక్తి, అనేకులకు సువార్తను ప్రకటించటం ఇది ఒక రకమైన భక్తి, అనేకుల కొరకు ప్రార్థన చేయటం ఇది ఒక రకమైన భక్తి, అనేకులను దేవుని యొద్దకు నడిపించటం ఇది ఒక రకమైన భక్తి, కానుక ఇవ్వటం ఇది ఒక రకమైన భక్తి, దశంభాగం ఇవ్వటం ఇది ఒక రకమైన భక్తి, పరిచర్య చేయటం ఇది ఒక రకమైన భక్తి, అనేకులను పరిచర్య చేయమని ప్రేరేపించటం ఇది ఒక రకమైన భక్తి. భక్తి కార్యక్రమాలు రకరకాలుగా ఉన్నాయి. అయితే వీటన్నిటిని కలిపి ఒక మాటలో చెప్పాలంటే సంపూర్ణ భక్తి అంటే అది దాని అర్థం. సంపూర్ణ భక్తి అనగా అన్ని కోణాలలో నిండైనటువంటి భక్తిని కలిగి ఉండాలి అంటే మంచి పని చేయాలి, ఆ భక్తి రావాలి. ఆ నిండైన భక్తి ఎప్పుడైతే వస్తుందో అన్ని దీవెనలకు యోగ్యముగా మార్చబడతాము మనం. సంపూర్ణ భక్తి అనగా అన్ని రకాల భక్తి కార్యక్రమాలలో పరిపూర్ణతకి ఎదిగిన అనుభవము సంపూర్ణ భక్తి అంటే. అలా సంపూర్ణ భక్తికి మనం ఎదుగుతూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అంటాడు. ఇలా అన్ని రకాల భక్తి కార్యక్రమాలలో అనగా సంపూర్ణ భక్తిలో ఎదుగుతూ ఉంటే అన్ని దీవెనలు కూడా నీకు దేవుడు ఇస్తాడు. ఆ దీవెనలన్నీ కూడా ఎదుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కనుక సంపూర్ణ భక్తిలో అనగా అన్ని రకాల భక్తి కార్యక్రమాలలో ఎదగాలి. ఇది మంచిది. సంపూర్ణ భక్తియు, నెక్స్ట్ మాన్యతయు. మాన్యత అనగా గంభీరము, గంభీరత అని అర్థం. లేదా కలత లేని మనసు, భయము లేని మనసు, తొందరపాటు లేని మనసు. మంచిని చేసేవాళ్ళు నెమ్మదిగా ఉంటారంట. భర్త విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, అక్క చెల్లెల విషయంలో, అన్నదమ్ముల విషయంలో, ఉద్యోగములో, వ్యాపారములో, చేతి పనిలో, కూలి పనిలో,
వెళుతున్న ప్రతి మార్గంలో, చేస్తున్న ప్రతి పనిలో సాతానుగాడు ఎన్ని లేపినా, సాతాను సంబంధం మనుషుని లేపినా నెమ్మదిగా ఉంటావు. ఎప్పుడు? మంచిని చేసినప్పుడు. నోట్ దిస్ పాయింట్. సంపూర్ణ భక్తి వచ్చిద్ది, మాన్యత వచ్చిద్ది. మూడో దీవెన ఏంటంట? నెమ్మది వచ్చిద్ది. మంచిని చేస్తే మూడో దీవెన నెమ్మది వచ్చిద్ది నీకు. నాలుగోది ఏంటంట? సుఖముగా, ప్రశాంతముగా, ఆశీర్వాదకరముగా, ధన్యకరమైన జీవితం చేస్తూ ఉంటావు. అంటే దీవెనకరముగా ఉంటావు. ఎక్కడికి వెళ్ళినా దీవెనకరంగా ఉంటావు. ఎలాంటి సమస్యలులోకి వెళ్ళినా దీవెనకరంగానే ఉంటావు. రాయపూడి అనే ప్రాంతంలో సేవ చేస్తున్నాను నేను. ఎస్ఎన్ గారు లేరు, మహిమలో ప్రవేశించాడు. అయితే మదిరాలో భయంకర గొడవలు ఉన్నాయి. బయట పాస్టర్లో వసన్న మందిరానికి వచ్చేటువంటి విశ్వాసి ఒకడికి శాతబడి చేయించారు. ఎవరన్నా రే ఏం మాట్లాడుతున్నారు నువ్వంటే వాళ్ళని కొడుతున్నాడు. గొడవ, రాళ్ళు తీసుకుని వేస్తున్నాడు. మామూలుగా లేదు వాడేవారు. వాడు పక్షాన కొందరు లేచారు సపోర్టుగా, వాడికి విరోధంగా మినిస్ట్రీ పక్షాన కొందరు లేచారు. సంఘం రెండు ముక్కలైంది. వీళ్ళు వాళ్ళు కలిసి కొట్టుకుంటున్నారు. అక్కడున్న పాస్టర్ గారు పారిపోయి వచ్చేసాడు. అమ్మో నేను చేయలేని సేవ అక్కడని. ఒక 5 పాస్టర్లను పొమ్మంటే మేము బామన్నారు, మదిరాకి మేము వెళ్ళము అన్నారు. అప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఉదయాన్నే. చూసి అబ్రం పాస్టర్ ఫోన్ చేశాడు. ఓకే ప్రెజిలెడ్ అన్నాను. ప్రెజిలెడ్ చనిపెట్టారన్నా, బాగున్నావా అన్నాడు. బాగున్నాను. ఏం చేస్తున్నావు అన్నాడు. విజిటింగ్ వెళదాం అనుకుంటున్నాను అన్నాను. నీకు ట్రాన్స్ఫర్ వచ్చిందన్నా అన్నాడు. మదిరాకే కదా అన్నాను. నీకేట తెలుసు అన్నాడు. నేను సేవకుడు కదా తెలుస్తా ఉంటేలే అన్నాను. అనగానే మదిరాకి వెళతావా అన్నాడు. వెళతాను అన్నాను. నిజంగా వెళతావా అన్నాడు. ఏంటి అలా అడిగావు అన్నాను. ఒక 5 పాస్టర్ని వెళ్ళమంటే వెళ్ళనన్నారు. ఒకడు ఆల్రెడీ పారిపోయి వచ్చాడు అక్కడి నుంచి. ఆ వెళ్ళనన్న పాస్టర్లందరూ నాకంటే సీనియర్లు. వాళ్ళు ఎవరు వెళ్ళనన్నారు అంటున్నావే అన్నావు. సరైన అభిషేకం లేనుడై ఉంటాడు. సరైన అభిషేకం ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళటానికైనా భయపడ్డావు. దర్శనము లేనుడై ఉంటాడు. నేను వెళతానన్నా. నిజమేనా అన్నాడు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేను ఇక్కడికి రాగమనుపు గోరంట సెంట్రల్ పాస్టర్ చేసినోడిని నేను అన్నాను. చిన్నపిల్లని కాదు కదా. వాళ్ళు వెళ్ళనన్నారంటే అది వేరు, నేను వెళ్ళనకూడదు. నన్ను దేవుడు పెట్టిన స్థితి వేరు. నేను గోరంట్లో సెంట్రల్ పాస్టర్ చేసినోడిని. వేస్తున్న తర్వాత నెక్స్ట్ ప్లేస్ అది. సరే వెళ్ళు అన్నాడు. నిన్ను కావాలనే శ్రమల్లో పెడుతున్నారు, మదిరకు పంపిస్తున్నారు, వెళ్ళు, నేను నీతో వస్తున్నానని ప్రభు రాత్రి చెప్పాడు నాతో. అందుకని నేను వెళ్తాను. అప్పుడు చెప్పాను, నువ్వు వెళ్ళమంటున్నావు కాబట్టి నేను వెళ్ళట్లేదు నాయన, రాత్రి దేవుడు వెళ్ళమన్నాడు అందుకని వెళ్తున్నానని చెప్పాను. వెళ్ళాను. భయంకరం గొడవలు, పరిశుద్ధాత్మ కూడికలు నేను వర్షిప్ చేస్తుంటే వాడు నా టేబుల్ కిందకు వచ్చి ఉన్నాడు. ఎందుకు? నా 2 కాళ్ళు పట్టుకుని ముందుకు లాగాలి, నీ వెనకబడాలి, పులిపిట్టి మీద తలకాయ పడి పగిలిపోయి చచ్చిపోవాలని. నేను వర్షిప్ చేస్తుంటే దర్శనంలో నాకు ప్రభు చూపిస్తున్నాడు. వాడొచ్చి ఉన్నట్టు కాళ్ళు వైపు చూస్తున్నాడు, కాళ్ళు లాగడానికి. కబక్క కళ్ళు తెరిచి టేబుల్ కింద చూస్తే టేబుల్ కింద ఉన్నాడు. వీడు ఎవరు ఏంటి ప్రభు అని ప్రార్థన చేసి వెళ్ళి అప్పుడు ప్రభు చెప్పాడు, శాతపడి చేసి పంపించారు. వాడికి ఒక శక్తి ఉంది వాళ్ళు, వాడొచ్చి ఇలా చేస్తున్నాడు. ఈ మందిరానికి ఎవరు విశ్వాసం రాకుండా చేయాలి, గొడవలు పడి అందరూ వెళ్ళిపోవాలని చేశారు నామకాద పాస్టర్లు అందరూ అని చెప్పాడు దేవుడు. 1 వారం ఉపవాసం ప్రార్థన చేశా. ఆ శక్తిని నరికేశా. దర్శనంలో పారిపోయింది. వాడు మామూలు అయిపోయాడు. ఇంకా సంఘం అంతా క్షేమంగా ఉండిపోయింది. ఇక వాక్యాలు చెప్పి సంఘాన్ని సరి చేస్తూ వచ్చాను. సంఘం చాలా క్షేమంగా, చాలా బాగుంది. సంఘం పెరుగుతుంది, దినదిన అభివృద్ధి చెందుతుంది సంఘం. ఇంకా ప్రశాంతంగా ఉన్నా, నెమ్మదిగా ఉన్నా. వెళ్ళాను. గొడవలు ఉన్న స్టార్టింగ్లో గమనించా. 1 వారం ఉపవాస ప్రార్థన పెట్టుకున్నా. ఫుల్గా ప్రార్థన చేసి ఇంకెక్కడికి వెళ్ళకుండా, విజిటింగ్ కోటలకు వెళ్ళకుండా. దెబ్బకి సెట్ అయిపోయింది సంఘం. అంతే, అందరూ సెట్ అయిపోయారు. ప్రశాంతంగా ఉంది సంఘం. దినదినం అభివృద్ధి చెందుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎన్ని సమస్యలు ఉన్నా అక్కడికి మనం వెళితే, మనతో పాటు దేవుడు వస్తే
అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నా అది ప్రశాంతంగా ఉండిద్ది. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మంచిని చేస్తే మంచే వస్తుంది నీ మీదకి. ఇది మంచిది అంటున్నాడు దేవుడు. మంచిని చేస్తే వచ్చేది సంపూర్ణ భక్తి ఒకటి. రెండోది మాన్యత. మాన్యత అనగా భయం లేని మనసు, కలత లేని మనసు, ఒడుదుడుకులు తొందరపాటు లేని మనసు, మాన్యత. మూడోదిగా నెమ్మది వస్తుంది. ఎక్కడికి వెళ్ళి నెమ్మదిగా ఉంటావు మంచిని చేస్తే. నాలుగోది సుఖముగా అంటే ఆశీర్వాదకరంగా ఉంటావు. అయితే మంచిని చేస్తే ఇలా దీవించబడతామని రాయబడి ఉన్నది కదా. మంచిని చేయాలి, అది దేవునికి అనుకూలమైనది. మంచిది ఏది అంటే అక్కడ చెప్తున్నాడు, చదువు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు చాలు. మంచిని చేస్తే దీవించబడతాం, సంపూర్ణ భక్తి కలిగి ఉంటాం, పరలోక రాజ్యానికి వెళతాం, దీవించబడతాం. మాన్యత కలిగి ఉంటాం, నెమ్మదిగా ఉంటాం, సుఖంగా ఉంటాం మంచిని చేస్తే. ఏంటి మంచి అంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయటం మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రభువు నాకు చెప్పిన మాట ఏంటంటే, వినుకొండలో ఓట్ల ఎలక్షన్కి యుద్ధం ఉంది అన్నాడు. యుద్ధం ఉందంటే అర్థం ఏంటి? బాంబులు వేసుకుంటారో తెలియదు, కత్తులతో పొడుచుకుంటారో తెలియదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నట్టుంది. మన ప్రార్థన చేయకపోతే రేపు మామూలుగా ఉండదు. భారతదేశ జెండా చూసినోడు చేతులు ఎత్తండి. జెండాల పైన ఉన్న రంగు ఏంటి? కాషాయం అంటే హిందువులు అని అర్థం. కింద ఉన్న రంగు ఏంటి? గ్రీను అంటే ముస్లిమ్స్ అని అర్థం. హిందువులు ముస్లిమ్స్ క్షేమంగా ఉండాలంటే మధ్యలో వైటు. ఎవరు వైటు? క్రిస్టియన్స్. పరిశుద్ధత. మధ్యలో మనల్ని పెట్టారు. వాళ్ళు కొట్టుకోకుండా క్షేమంగా ఉండాలంటే ప్రార్థన చేసేవాళ్ళు మనం ఉండాలని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తేనే మన నియోజకవర్గము, మన రాష్ట్రము, మన దేశము క్షేమంగా ఉంటుంది. మరి ప్రార్థన చేద్దాం లేదా? మంచి కార్యము చేస్తే మనం బహుగా దీవించబడతాము. ఏంటి మంచి అంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయటం ఇప్పుడు మంచిది. మోకరించండి. మోకరించి, దేవా రేపటి దినాండ్ల ఓట్లు ఎలక్షన్ జరుగుతుంది ప్రభువా, మా నియోజకవర్గములో, అలాగే మా రాష్ట్రంలో, అలాగే మా దేశములో సార్వత్రిక ఎలక్షన్ ఇది. దేశమంతా, అన్ని రాష్ట్రాలు, అన్ని మండలాల్లో, అన్ని నియోజకవర్గాల్లో దాని గురించి చేద్దాం. ఈ ప్రాంతంలో మనం ఉన్నామంటే మన ద్వారా ఈ ప్రాంతానికి దీవెన రావాలి. అలాగే రెండో విషయం ఏంటంటే రాజుల కొరకు ప్రార్థన చేయాలి. రాజులు అంటే రాజకీయ నాయకులు అని అర్థం. రాజులు అంటే రాజకీయ నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. నెక్స్ట్ క్రింద అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఎవరు పర్మనెంట్ అధికారం ఎవరికి ఉంటుంది? రాజకీయ నాయకులకు 5 సంవత్సరాల అధికారం ఉండిద్ది. కానీ పర్మనెంట్ అధికారం ఎవరికి ఉండిద్ది? ఇప్పుడు ఉదాహరణకి కలెక్టర్ ఉన్నాడు, ఆయనకి 60వ సంవత్సరం వయసు వచ్చిందాక పర్మనెంట్ అధికారం ఉండిద్ది. అది ఎవరు తీయలేరు. ఎంఆర్ఓ ఉన్నాడు, అది పర్మనెంట్ అధికారం వాళ్ళకి. అధికారులు అంటే వాళ్ళు కలెక్టరు, ఎంఆర్ఓ, అలాగే ఎస్ఐ, పోలీసులు, అలాగే ఈ ఎలక్షన్స్లో సహకారంగా ఉంటున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు మాస్టర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, వీళ్ళందరూ అధికారులు. అలాగే విఆర్ఓ అంటే ఒక ఊరికి అధికారి, ఎంఆర్ఓ అంటే మండలానికి అధికారి, ఎండిఓ మండల డెవలప్మెంట్ ఆఫీసర్, కలెక్టర్ జిల్లాకు అధికారి, మున్సిపల్ కమిషనర్, వీళ్ళందరూ అధికారులు. కొన్ని అధికారాలు ఉంటాయి వాళ్ళకి. ఈ అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. రాజులు అంటే రాజకీయ నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది మంచిది. ఇలా మనం ప్రార్థన చేసినప్పుడు చాలా ఆశీర్వాదకరంగా జరుగుతాయి. దేవుడు మనల్ని దీవిస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. రేపటి దినాన్ని ఓట్ల ఎలక్షన్కి మీరు వెళుతున్నారు. ఓటు ఎవరికి వేయండి అనేది ప్రత్యేకంగా నేను చెప్పకూడదు. కానీ పరిస్థితులు వచ్చాయి, టూకీగా నేను చెప్తా, జాగ్రత్తగా గమనించాలి.
ఎందుకంటే మనం వేసే ఓటును బట్టే వాళ్ళు గెలుస్తారు. నీ ఎవరైతే ఏముంది లేబ్బా 2000 ఇచ్చారని ఓటేసావా, మా కొలస్తాడని ఓటేసావా, ఇప్పుడు అవసరమైతే మా రైతు మాకు డబ్బులు ఇస్తున్నాడు, మా రైతు వాళ్ళకి వేస్తాడు ఓటు, నేను కూడా ఆయనకి వేస్తాను, తప్పది. ఏంటంటే దైవ చిత్తానుసారమైన వ్యక్తికి ఓటేస్తే నువ్వు దేవునికి స్నేహితుడవు. దైవ చిత్తంలో లేని వారికి ఓటేస్తే నువ్వు దేవునికి శత్రువువి. అది గుర్తుపెట్టుకో. భక్తి గలవారికి ఓటేస్తే దేవుడు నీకు స్నేహితుడిగా ఉంటాడు. భక్తి లేని వాళ్ళకు ఓటేసావా, దేవుడు నీకు శత్రువు అవుతాడు. భక్తి గలవారికి ఓటేస్తే దేవుడు నీకు మిత్రుడుగా ఉంటాడు. క్రైస్తవులకు కీడు చేసే వాళ్ళకు ఓటేయకూడదు. క్రైస్తవుల గురించి చెడ్డగా మాట్లాడే వాళ్ళకు ఓటేయకూడదు. వాళ్ళు దేవునికి శత్రువులు, వాళ్ళు మనకి శత్రువులే. వాళ్ళకు ఓటేస్తే దేవుడికి నీకు శత్రువు అవుతాడు, నీ ఇంటికి రాడు. కనుక ఓటు ఎవరికి వేస్తున్నామని ఆలోచించు. దినవృత్తాంత 2వ గ్రంథము 19:2 దీర్ఘదర్శి హనానీ కుమారుడకు యోహు అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగు ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా. అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. చాలు. తలపైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించు. ఇశ్రాయేలు రాజు అహాబు రాజు, యోధా రాజు యెహోషాపాతు. యోధా రాజు భక్తి గలవాడు, అహాబు రాజు ఇశ్రాయేలు రాజు భక్తిహీనుడు. అహాబు రాజు రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళుతున్నాడు. యెహోషాపాతును రమ్మన్నాడు. యెహోషాపాతు భక్తి గలవాడు. భక్తి లేనటువంటి అహాబు రాజుతో కలవకూడదు. యెహోషాపాతు కూడా యుద్ధానికి వెళ్ళాడు సపోర్టుగా. అందుకు దేవుడు దైవసేవకుడిని పంపించి అంటాడు, యెహోషాపాతు రాజా, నువ్వు భక్తి గలవాడివే. ఆ భక్తిహీనుడైనటువంటి ఇశ్రాయేలు రాజు ఉన్నాడు, అహాబు రాజు, అతనికి నువ్వు సహాయం చేసావు. భక్తి లేనోడికి నీవు సహాయం చేసావు కాబట్టి నువ్వు భక్తి గలవాడు అయినా యెహోవా సన్నిధి నుండి దేవుని కోపం నీ మీదకు వస్తుంది చూడు అన్నాడు దైవజనుడు. అదే జరిగింది. దేవుని బిడ్డల గురించి విరోధంగా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరో, క్రైస్తవుల గురించి విరోధంగా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరో చూడు. వాళ్ళు యేసయ్యకి శత్రువులు. వాళ్ళకు ఓటేస్తే దేవుడు నీకు శత్రువు అవుతాడు, నీ ఇంటిలో అడుగు పెట్టడు, దేవుని కోపం వచ్చిద్ది, నీకు దీవెన ఉండదు, పరలోక రాజ్యం ఉండదు. జాగ్రత్త. దానిని బట్టి ఎవరికి ఓటేస్తావో నువ్వే చూసుకో. ఉత్తర భారతదేశం వెళితే వేల కొలది చర్చీలు కూలగొట్టారు. వేల మంది క్రైస్తవులను, పాస్టర్లని, విశ్వాసుల్ని బైబిల్ పట్టుకొని రోడ్డు మీద కనపడితే కట్టేసి కొట్టి గొంతులు కోసేశారు, చంపేశారు. ఉత్తర భారతదేశంలో ఈ 10 సంవత్సరాలు జరిగినవి. క్రైస్తవుల పిల్లలు కనపడితే పట్టుకొని మానభంగం చేసి చంపేశారు. బట్టలు తీసి రోడ్ల మీద ఊరేగించారు. మణిపూర్ గురించి ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మణిపూర్ గురించి మీరు తెలుసుకుంది చాలా తక్కువ, ఇంకా చాలా జరిగాయి అక్కడ. 9,000 మంది క్రైస్తవులు కనపడలా. చనిపోయారా, పారిపోయారా, ఏమైపోయారో తెలియదు. 300 చర్చీలు కూలగొట్టేశారంట ఆ రాష్ట్రంలో. ఎంతోమంది యవనస్తులను పాడు చేసి వాళ్ళు పోయి కేసు పెడితే కేసు తీసుకోలా. కేసు తీసుకోవద్దు అని చెప్పింది ప్రభుత్వం. జర్మనీ నియంత హిట్లర్ ఎలా యూదులను చేశాడు, 60 లక్షల మంది ఎలా చంపాడు, ప్రభుత్వం చేయబోతుంది. అది భారతదేశ చరిత్రలో జరగని హింస క్రైస్తవులకు జరగబోతుంది, ప్రార్థన చేయన్నాడు. గుండె బగిలిపోయింది నాకు ఆ మాటకి. భారతదేశ చరిత్ర ఇప్పుడు దాకా జరగలేదు, ఇప్పుడు జరగబోతుంది, ప్రార్థన చేయి, జరగకూడదని అన్నాడు. ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి. మంచి అవకాశం ఇది. ప్రార్థన చేయాలి. అసలు మెయిన్ నేను చెప్తున్నా, ఏ పార్టీ వచ్చిద్దో నాకు తెలుసు, కానీ నేను చెప్పను, ఇండైరెక్ట్గా చెప్తా. కేంద్రంలో వచ్చే పార్టీకి, రాష్ట్రంలో వచ్చే పార్టీకి, మన నియోజకవర్గంలో వచ్చే పార్టీకి సంబంధమే ఉండదు. గుర్తుపెట్టుకో. 3 రకాల పార్టీలు వస్తాయి. రాష్ట్రంలో వచ్చే పార్టీకి, కేంద్రంలో వచ్చే పార్టీకి సంబంధం ఉండదు. ఈయన ఆయనతో పలకడు, ఆయన ఈయనతో పలకడు. రాష్ట్రంలో వచ్చే పార్టీకి, మన నియోజకవర్గంలో వచ్చే పార్టీకి సంబంధం ఉండదు. అట్లా గెలవబోతున్నారు 3.
ఇంక అందుకని నేను చెప్పను. కరవమంటే కప్ప కోపం, ఇవ్వడమంటే పాము కోపం. ఎందుకంటే 2 పార్టీలు ఉన్నారు ఇక్కడ. అందుకని నేను చెప్పను. నేను అసలు ఏ పార్టీకి సంబంధించినోడు కాదు. నా పార్టీ అది. ఈ మనసు నీకు వచ్చినప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వస్తావు. పార్టీ పిచ్చి ఉంటే నరకానికి పోతావు, జాగ్రత్త. ఎన్నుకోవాలి ఎవరినొకరిని, అంతేగాని వాళ్ళ మీద నీకు పిచ్చి ఉండకూడదు. అసలు ఆ మైండ్ ఉండకూడదు వాళ్ళ మీద. కనుక ప్రార్థన చేద్దాం. మనము ప్రార్థన చేయకపోతే సాతాను సంబంధమాన్ని గెలిపించి మనల్ని తొక్కేస్తాడు. మనం ప్రార్థన చేస్తే దైవ చిత్తానుసార వ్యక్తిని నిలబెట్టి దేశానికి క్షేమముగా దేవుడు నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కొద్ది మాట చెప్పి ముగిస్తా, జాగ్రత్త గమనించండి. ఆరంభములో దేవుని బిడ్డలను నడిపించడానికి న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. సమూయేలు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకు మంటే ముందు చాలామంది న్యాయాధిపతులు నడిపించారు. సమూయేలు భక్తి గలవాడు. సమూయేలు పిల్లలు సమూయేలంత భక్తి గలవారు కాదు. అప్పుడు ఇశ్రాయేలులు అందరూ దైవజనుడు సమూయేలు దగ్గరికి వచ్చి, దైవజనుడా, నీ అంత భక్తి గలవారు కాదు నీ పిల్లలు, అందుకని మాకు దైవ సేవకులు వద్దు, మాకు రాజు కావాలి అని అడిగారు. అడగగానే అప్పుడు దైవజనుడు సమూయేలు ఏడ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే, సమూయేలు, మాకు దైవ సేవకులు వద్దు అన్నారంటే దేవుడే మాకు వద్దు అన్నారు. అంతే కదా, దైవ సేవకులు పెట్టింది ఎవరు? దేవుడే కదా. మాకు జాన్ పీటర్ పాస్టర్ గారు వద్దు అంటే ఎవరు వద్దు అన్నట్టు? నన్ను పెట్టింది ఎవరు? దేవుడే కదా. యేసు ప్రభువే మాకు వద్దు. అర్థమవుతుంది ఇప్పుడు? దేవుడు అన్నాడు, సమూయేలు నిన్ను వద్దు అన్నారు అంటే మాకు దేవుడే వద్దు అనుకుంటున్నారు, నిన్ను కాదు నన్నే వాళ్ళు విసర్జించారు. సరే, వాళ్ళు కోరుకున్నట్లుగా వాళ్ళకి రాజుని ఏర్పాటు చేయి, రాజుని అభిషేకించు, ఆ బాధ లేదు, వాళ్ళు పడతారులే అన్నాడు దేవుడు. రాజుగా ఎవరిని ఏర్పాటు చేయాలి ప్రభు అని సమూయేలు ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, బెన్యామీను గోత్రములో కీషు కుమారుడైన సౌలుని. అధిక సుందరుడంట సౌలు. వాళ్ళ వంశంలో ఇతనే మంచి హైటు, వెయిటు, చక్కగా బాగుంటాడంట. సౌలుని రాజుగా ఏర్పాటు చేయి అన్నాడు దేవుడు. ఇశ్రాయేలు అందరూ కోరుకున్నారు మాకు రాజు కావాలని. దైవజనుడు కూడా ప్రార్థన చేశాడు, దేవా రాజు కావాలంటున్నారు, సరే ఎవరిని పెట్టమంటావు రాజుగా అడిగాడు. ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్నారు, దైవజనుడు ప్రార్థన చేశాడు, సౌలుని దేవుడు రాజుగా ఏర్పాటు చేశాడు. చదవండి ఆ మాటలు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 8వ అధ్యాయము 6, 7 వచనాలు. న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను కనుక. ప్రతికూలముగా ఉందంట సమూయేలు దృష్టికి. దైవ సేవకుడు బాధపడ్డా. సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించున్నారు. దైవజనుడా సమూయేలు, దైవ సేవకుడు మాకు వద్దు అన్నారంటే వాళ్ళు నిన్ను విసర్జించలేదు కానీ నిన్ను ఏర్పాటు చేసిన నన్నే విసర్జించారు అంటున్నాడు దేవుడు. దైవజనుడు మాకు వద్దు అంటే దేవుడే మాకు వద్దు అనుకుంటున్నారు, అది దాని అర్థం. దేవుడిని విడిచిపెట్టి దూరంగా వెళుతున్నారని అర్థం, సైతాను చేతిలో పడుతున్నారని అర్థం. అయితే ఇప్పుడు దేవుడే ఉన్నాడు, వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నింటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. చాలు. 21, 22 వచనాలు. జనుల యొక్క మాటలన్నింటిని విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను కనుక యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలుకు సెలవీయగా, సమూయేలు మీరందరూ మీ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలులకు సెలవిచ్చెను. ఇప్పుడు 10వ అధ్యాయం 1, 2 వచనాలు. అప్పుడు సమూయేలు తైలపు పుట్టి పట్టుకొని
సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. చాలు. తలలో పైకెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించండి. పూర్వకాలములో మనం గమనిస్తే బైబిల్లో రాజులను అక్కడ నిలబెట్టింది ఎవరు? ప్రజలు. ప్రార్థన చేసి రాజును అభిషేకించింది ఎవరు? దైవజనుడు. కోరుకుంది ఎవరు? ప్రజలు. అర్థమైందా? మనము ప్రార్థన చేస్తేనే దేశంలో నాయకులు నిలబడతారు. మనం ప్రార్థన చేస్తే రాష్ట్రంలో నాయకులు నిలబడతారు, నియోజకవర్గంలో నాయకులు నిలబడతారు. వారిని పడగొట్టడమా నిలబెట్టడం అనేది ఎవరి మీద ఆధారపడి ఉంది? అన్యుల మీద కాదు, ముస్లిమ్స్ మీద కాదు. ఎవరి మీద? మన మీద ఆధారపడి ఉంది. ఎందుకు? సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించేది మనము. మన మీద ఆధారపడి ఉంది. ఆ రోజుల్లో రాజుని ఎన్నుకున్నది ఎవరంటే దేవుని బిడ్డలు. దైవ సేవకుడు అభిషేకించింది. ఈరోజు దైవ సేవకులతో పనే లేదు. దైవ సేవకులే లేకుండా చేద్దామని చూస్తున్నారు. అది సాతాను ప్రభుత్వం, దేవుని ప్రభుత్వం? ఆలోచించండి. ఇంకా ఆ రోజు దైవ సేవకులే రాజును నడిపించేవాళ్ళు. రాజా ప్రార్థన చేసి పలానాడికి యుద్ధానికి వెళ్ళు, పలానాడికి వెళ్ళొద్దు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు రాజులుగా అంటే రాజకీయ నాయకులు పరిపాలన చేస్తున్న వాళ్ళు దైవ సేవకులనే కొడుతున్నారు, దైవ సేవకులనే చంపేస్తున్నారు, చర్చలనే కూలగొడుతున్నారు. అది దేవునికి ఇష్టమైన పరిపాలన కాదు. ముళ్ళుకర్ర ఇలా ఉన్నప్పుడు కాలుతో దాని తంతి ఏమైద్ది? ఉదాహరణకి కత్తి ఉంది, ఇలా పెట్టినప్పుడు నా వైపు ఆ కత్తి నేను ఇలా తంతి ఏమైద్ది? కాళ్ళు గుచ్చుకుపోద్ది. అది వాళ్ళు చేసే పని అది తెలియటల్లా. తప్పది. సమూయేలుని రాజు కావాలని ప్రజలు కోరుకున్నారు, విశ్వాసులు కోరుకున్నారు. దైవజనుడు ప్రార్థన చేసి అభిషేకించాడు. కనుక రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలి, క్షేమంగా ఉండాలని. ఒకటి, అసలు రాజులు నియమించబడటానికి మనం ప్రార్థన చేయాలి. ఇది దేవుని దృష్టికి ఏంటంట? మంచిది. ఇది మంచి కార్యం. నాకెందుకు లేని నువ్వు మౌనంగా ఉంటే సైతాను ఏలుబడి చేస్తాడు, సైతాను పరిపాలన చేస్తాడు. నాకెందుకని తీసుకోకూడదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు భారంగా ప్రార్థన చేయి. ప్రభా, నీ చిత్తములు లేని పార్టీ రాకూడదు, నీ చిత్తములు లేని నాయకుడు నిలబడకూడదు. అక్కడ ప్రార్థన చెయ్యకపోతే తప్పు. ప్రార్థన చేయాలి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా. భారంగా ప్రార్థన చేయాలి. రాత్రి ఎవరు విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీ చిత్తంలో లేని వాళ్ళు రాకూడదు ప్రభు, నీ చిత్తంలో ఉన్నవాళ్ళే రావాలని ప్రార్థన చేయాలి. అది ఒకటి. ఇంకొక మాట చూడు, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16:1 అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంత కాలము దుఃఖింతువు, నువ్వెంతకాలము దుఃఖపడతావు. నీ కొమ్మును తైలముతో నింపుము, నీ కొమ్మును తైలంతో నింపుకొనుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. బెత్లెహేముడైన యెష్షయి యొద్దకు పంపిస్తున్న యెష్షయి కుమారులో ఒకరిని రాజుగా నువ్వు అభిషేకించాలని దేవుడు చెప్పాడు. ఓకే. తర్వాత సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1-3 వరకు. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి చిత్తగించుము, మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజయ్యుండగా నీవు ఇశ్రాయేలులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలులను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. మరి ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన కనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. చాలు. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సౌలుని విశ్వాసులైన ఇశ్రాయేలు కోరుకున్నారు రాజు కావాలని. దైవజనుడు సమూయేలు అభిషేకించాడు. వినండి. రెండోది,
దావీదును కూడా ఇశ్రాయేలు పెద్దలు దావీదు దగ్గరికి వెళ్ళి నువ్వు మాకు రాజుగా ఉండాలని అడిగారు. ఇతనిని సమూయేలు నువ్వు వెళ్ళి అభిషేకించు దావీదునని దేవుడు చెప్పాడు. విశ్వాసులు కోరుకున్నారు దావీదుని. దైవ సేవకుడు సమూయేలు దావీదుని రాజుగా అభిషేకించాడు. నాకెందుకులని మౌనంగా ఉన్నారా ఇశ్రాయేలు? నాకెందుకులే మౌనంగా ఉన్నాడా దైవజనుడు? దైవజనులకు మేము ప్రార్థన చేసి దైవ చిత్తానుసర వ్యక్తి నిలబెట్టాలి. అక్కడ దేవుని బిడ్డలైన మనము ప్రార్థన చేసి దైవ చిత్తానుసర వ్యక్తిని అక్కడ నిలబెట్టాలి. దేవునికి స్తోత్రం. దైవ చిత్తంలో లేని వారు వస్తే మనల్ని తొక్కేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు వెనుకోకూడదు. వాడు చెప్పాడు ఈడు చెప్పాడు అని నమ్మొద్దు. ఇక్కడ నేను చెప్పింది నువ్వు వింటే నీకు దీవెన. నాకంటే ముందుకు ఇక్కడ దేవుడు చెప్పాడు, బైబిల్లో దేవుడు రాయించి పెట్టాడు. భక్తిహీనులకు నువ్వు సహాయం చేయొద్దు, భక్తిహీనులకి నువ్వు సపోర్ట్ ఉండొద్దు, భక్తిహీనం నిలబెట్టొద్దు. అక్కడ దేవునికి అనుకూలమైన వారెవరో, దేవుని బిడ్డలకు అనుకూలమైన వారెవరో, దేవుని బిడ్డలకు సహాయం చేసే వాళ్ళు ఎవరో వాళ్ళు నిలబడాలి. అలా ప్రార్థన చేయాలి. అలాగే దావీదు గురించి మనం చూసాం. తర్వాత ఇంకొక మాట చూడండి, రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనం. దావీదు ముసలివాడే మనసులో ఉన్నాడు. 4వ కుమారుడు అదోనియా అతన్ని రాజుగా చేయలే. అతనే తనంతట తానుగా నేనే రాజుని, ఇక మా నాన్న చచ్చిపోతున్నాడు నేనే రాజుని అని చెప్పి ఒక 50 మందిని తయారు చేసుకొని గుర్రాన్ని రథాలు తీసుకొని ఒక ప్రాంతానికి వెళ్ళి నా ముందు నడవండి, నన్ను అభిషేకించండి అని అభ్యర్థరైన దైవ సేవకుని పిలుచుకున్నాడు. దేవుడు చెప్పలేదు, దావీదు చెప్పలేదు, దైవ సేవకుడు చెప్పలా. తన సొంతగా మా నాన్న ముసలాడు అయిపోయాడు కదా ఇక నేనే రాజుని. ఆ సందర్భములో నాతాను ప్రవక్త వెళ్ళి దావీదుని అడుగుతున్నాడు, దావీదు రాజా అదోనియాని రాజుగా అభిషేకించమని మీరు చెప్పారా? నేను చెప్పలేదే అన్నాడు. మరి నువ్వు ముసలోడైపోయావు కదా, నీ తర్వాత ఏం పరిపాలన చేసేవాళ్ళు ఎవరో, మరి రాజుగా ఎవరో ఒకరి పేరు చెప్పాలి కదా మీరు అని అడిగాడు. అప్పుడు దైవజనుడు నాతాను ప్రవక్త చెప్పాడు, నీ తర్వాత రాజుగా సొలొమోనుని అభిషేకించాలి అన్నాడు. అలాగే సొలొమోను తల్లి ఎవరు? బత్షెబా వచ్చి కూడా దావీదుని బ్రతిమలాడు కొంతకాలం మీద పడి నా కుమారుడు రాజు అవ్వాలి అని. ఇక్కడ బత్షెబా అంటే సంఘానికి సాదృశ్యము, నాతాను ప్రవక్త అంటే దైవ సేవకుడైన మాకు సాదృశ్యం. నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వెళ్ళి అడిగాడు, దావీదు అంటే యేసయ్యకి సాదృశ్యం. దావీదు దగ్గరికి వెళ్ళి నాతాను ప్రవక్త దైవ సేవకులు అడగాలి. దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త అడిగాడు సొలొమోను రాజు కావాలని. బత్షెబా అడిగింది సొలొమోను రాజు కావాలని. దావీదు అంటే యేసయ్య. ఇప్పుడు యేసయ్యని అడగాలి. నాతాను ప్రవక్త అడిగినట్టుగా సేవకులని మేము అడగాలి. బత్షెబా అడిగినట్టుగా, బత్షెబా అంటే సంఘానికి సాదృశ్యం, సంఘమైనా మీరు అడగాలి సొలొమోను రాజు కావాలి, భారంగా మనం అడగాలి. అలా అడిగినప్పుడు దావీదు ఏం చేశాడంటే సొలొమోనునే అభిషేకించమని చెప్పాడు. అప్పుడు నాతాను ప్రవక్త, సాదోకు అనేటువంటి దైవజనుడు వీళ్ళిద్దరు వెళ్ళి తైలపు కొమ్ముతో తైలాన్ని నింపుకొని వెళ్ళి తల మీద పోసి సొలొమోను రాజుగా అభిషేకించారు. అది దైవ చిత్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుతున్న ప్రతి దానిలో కూడా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, విశ్వాసులు రాజు ఎవరో మాకు కావాలని అడిగారు, సేవకులు అడిగారు దేవుణ్ణి. మరి ఇప్పుడు మనం అడగాల్సిన అధికారం మనకు లేదా? ఉంది, మనం అడగాలి. దైవ చిత్తానుసారం వ్యక్తి రావాలి ప్రభువా, నీకు ఇష్టమైన వ్యక్తి నిలబడాలి అక్కడ, నీకు ఇష్టం లేనివాడు రాకూడదు ఆడికి అని అడగాలి, ప్రార్థన చేయాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఓటు వేయకూడదు. ప్రభు నేను ఎవరికి ఓటు వేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా మా బాబాయ్ చెప్పాడు, మా పెదనాన్న చెప్పాడు, ఈయన మా కులస్తుడు, ఆయన మా స్నేహితుడు, ఈయన మగ బంధువు, మా రైతులందరూ ఆయన దగ్గరికి వెళ్తారు, ఈ పిచ్చి పిచ్చి అని ప్రక్కన పెట్టు, ప్రార్థన చేయి. ప్రభువా నీకు ఇష్టమైన వ్యక్తికి నేను ఓటు వేయాలి, నీకు ఇష్టం లేనివాడికి నేను ఓటు వేయకూడదని ప్రార్థన చేసుకో. నన్ను అలా ప్రేరేపించు, నాకు అలా తెలియచేయి. ఇప్పటి వరకు నేను ఓటు వేయలే, రేపు ఓటు వేయబోతున్నాను. ఎవరికి వేయాలో కూడా ఓటు చెప్పాడు ప్రభు నాకు.
దేవుని ఇష్టానుసారం వ్యక్తి ఎవరో చెప్తాడు. దేవునికి ఇష్టం లేని వాళ్ళకి వెళ్ళి ఓటేసావా, తాట తీస్తాడు యేసయ్య, నువ్వు శత్రువు మారుతావు యేసయ్యకి. ఈ మాట చదువు, ముగించుకుందాం. రాజుల మొదటి గ్రంథము 1:27 నా ఏలిన వాడవును రాజువునకు నీ తరువాత నీ సింహాసనము మీద ఎవడు ఆసీనుడై ఉండును అది నీ సేవకుడునైనా నాతో చెప్పక ఉందువా. అది నాతాను ప్రవక్త దావీదుని అడిగాడు. అలాగే సేవకులు యేసయ్యని అడగాలి. అయ్యా, ఎవరు మాకు ఈ 5 సంవత్సరాలు పరిపాలన చేయడానికి కేంద్రంలో ఎవరయ్యా, రాష్ట్రంలో ఎవరయ్యా, ఈ నియోజకవర్గాలు ఎవరయ్యా అని సేవకులు అడగాలి. కమ్మగా తిని నిద్రపోవడం కాదు, సేవకులు అడగాలి. వాళ్ళనే గెలిపించుని అడగాలి భారంతో. భారం అది. నాతాను ప్రవక్త అడిగాడు దావీదుని, యేసయ్యని అడగాలి సేవకులేని మేము. నెక్స్ట్, ఈ కార్యము నా ఏలిన వాడవును. తర్వాత 1:33 చదువు. రాజు మీరు మీ ఏలిన వాడనైనా నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెల గాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలుల మీద రాజుగా అతనిని పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని ప్రకటన చేయవలెను. చాలు. దావీదుని అడిగారు, దావీదు చెప్పాడు సొలొమోను రాజుగా అభిషేకించమని. 39 యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకము చేసెను. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, అందరు గట్టిగా హల్లెలూయా. అది రాజులను మనం గమనిస్తే ఎవరు నిర్ణయించారు? అన్యులు కాదు నిర్ణయించింది. ఎవరు? దేవుని బిడ్డలే నిర్ణయించారు. దేవుని సేవకులే ప్రార్థన చేసి అభిషేకించారు రాజులను. ఇప్పుడు రాజకీయ నాయకులను కూడా పడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది. మనం ప్రార్థన చేస్తే అప్ సైడ్ డౌన్ అయిపోద్ది, తల క్రిందులు అయిపోద్ది. కొందరు యూట్యూబ్లో పెట్టారు ఏమని, సర్వే అంట. సర్వే వాడు ఆఫ్టర్లో ఒక మనిషి, వాడు చెప్పిన సర్వే జరిగిద్దా? నాకు దేవుడు చెప్పిన్నాడు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది. వాడు చెప్పిన దానికి దేవుడు చెప్పిన సంబంధం లేదు. దేవుడు చెప్పింది జరిగిద్దా, మనుషులు చెప్పింది జరిగిద్దా? అది దేవుడు చెప్పింది జరిగిద్ది. వాడు మనిషి ఆఫ్టర్లో, వాడు చెప్పింది జరిగిద్ది. అడిగితే దేవుడు చేస్తాడు. అడగాలి, న్యాయముగా అడగాలి. ప్రభువా నీ చిత్తానుసారం వ్యక్తి నిలబడాలి. అక్కడ నువ్వు అడగకపోతే తప్పు చేసినట్టు. అడుగు, నేను ఎవరికి ఓటేయాలి ప్రభువా, అడిగి ప్రార్థన చేసి ప్రార్థన కూడా ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకో. సర్వశక్తి కనికరం గల దేవా స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగవచ్చి మీద ఆస్తుడిగా నన్ను మరుగుపరచి సంఘముతో బహుతేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవ విత్తబడిన వాక్యం కాకూడదు, విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచమని నేను అడుగుతున్నాను అయ్యా. స్తోత్రం. సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా దేవా మేము ఉండాలి అంటే మంచి పనులు చేయాలని, మంచి పని చేసినప్పుడే మా మీదకి మంచి వస్తుందని, మంచి మాటలు మాట్లాడాలి, మంచి చూపులు చూడాలి, మంచినే వినాలి, మంచినే తినాలి, మంచి మార్గంలో నడవాలి, మంచి మార్గంలో నడిపించాలి, మంచినే పంచిపెట్టాలి, మంచినే చెప్పాలి, మంచి పనులు చేయాలి. మందిరానికి రావటం, ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, పరిచర్య చేయటం, నీ మందిరానికి ఇవ్వటం, అనేక నడిపించటం, ఇలాంటి మంచి పనులే చేయాలి. అప్పుడు మా జీవితంలో కూడా మంచే జరుగుతుందని మీరు మాకు తెలియజేస్తారు. స్తోత్రం. అంతేకాదు దేవా, రాజు మనుషులందరి కొరకు మేము ప్రార్థన చేయాలని, ఇది మంచిదని. రేపటి దినాన ఓట్ల ఎలక్షన్ జరగబోతున్నాయి మా రాష్ట్రంలో. అందరూ క్షేమంగా ఉండాలని మేము ప్రార్థన చేయాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. ఇది మంచిదని. రాజుల కొరకు అనగా రాజకీయ నాయకులు నియోజకవర్గంలో ఎవరు నిలబడాలో, రాష్ట్రంలో ఎవరు గెలవాలో, దేశంలో ఎవరు గెలవాలో ప్రభు మీ చిత్తానుసారమైన వ్యక్తుల కోసం మేము ప్రార్థన భారంగా చేయాలని, బ్రతిమలాడాలని కన్నీళ్లతో, అలాగే కృతజ్ఞత స్తుతులు చెల్లించాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం అయ్యా. రాజకీయ నాయకులను నిలబెట్టాల్సిన అధికారమో మాకే ఉన్నదని, మేమే నిలబెట్టాలని, దేశం క్షేమంగా రాష్ట్ర క్షేమంగా ఉండాలంటే మీ చిత్తానుసార వ్యక్తిని నిలబెట్టాలని అక్కడ
తెలియజేస్తేవయ్యా నీకు స్తోత్రం. అధికారుల కొరకు ప్రార్థన చేయాలని తండ్రి, మా పైన కొందరు అధికారులుగా మీరు ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఈ ఓట్ల ఎలక్షన్ బూతుల దగ్గర ప్రభువా, ఆ ప్రాంతంలో అధికారులు ఉంటారు. హెచ్ఎస్ కానీ, విఆర్ఓలకు కానీ, ఎంఆర్ఓలకు కానీ, ఎండిఓలకు కానీ, ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఉంటారు. ప్రభువా, ఎవరికే ప్రమాదం లేకుండా అందరి మధ్యలో ఐక్యత కలిగి, సమాధానం కలిగి, నెమ్మది కలిగి, ఆశ్చర్యకరంగా, జయకరంగా, దీవెనకరంగా జరిగించాలని మేము ప్రార్థన చేయాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. అలాగే జరిగించండి ప్రభు. మధ్యలో మేము ప్రార్థన చేస్తూ వచ్చాము. ఆ ప్రార్థన ప్రకారం అక్షరాల జరిగించి నువ్వు నిజమైన దేవుడు, మహాజాలిగల దేవుడు అని, రోషమగల దేవుడు అని, పరాక్రమశాలి దహించు అగ్నివని నిరూపించుకోమని అడుగుతున్నా. దేశంలో మీ చిత్తమైన వ్యక్తి మాత్రం నిలబడాలి. రాష్ట్రంలో మీ చిత్తానుసరి వ్యక్తి నిలబడాలి. ఈ నియోజకవర్గంలో నీ చిత్తానుసరి వ్యక్తి మాత్రమే గెలవాలి. నీ చిత్తంలో లేని వాళ్ళు గెలవకూడదు. నీ చిత్తంలో లేని పార్టీ రాకూడదు. అణిచివేయండి. మీకు విరోధంగా రూపొందించబడి ఆయుధం వర్ధలదని వాగ్దానం చేసి అబద్ధమాడే దేవుడు కాదు. నువ్వు మాట మార్చుకునే దేవుడు, మాట తప్పే దేవుడు కాదు ప్రభువా. ఆ వాగ్దానం నెరవేరుస్తున్నందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్ర అడుగుతున్నాం. కృప చూపించండి అయ్యా. భారతదేశ చరిత్ర జరగనటువంటి ఒక భయంకరమైనటువంటి హింస జరగబోతుందన్నావు. యేసు నామమున ఆ హింస ఆపినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్ర. వినుకొండలో యుద్ధము జరగబోతుందన్నావు. ఆ యుద్ధాన్ని ఆపినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ ప్రశాంతంగా ఉండాలి. మా మండలంలో, మా నియోజకవర్గంలో, మా జిల్లాలో, మా రాష్ట్రంలో, మా దేశంలో అందరూ క్షేమముగా ఉండాలి. క్షేమస్థితిని కలుగు చేయండి. దేవదూతల కాపుదలను అనుగ్రహించండి. మీ కనుదృష్టి పరిధిలో కృపారెక్క నీడల భద్రపరచండి. సులువు చాటును మరుగుపరచండి. సమస్త ఆశ్చర్యకరంగా, జయకరంగా, దీవెనకరంగా, మర్యాదకరంగా జరిగించి ఈ నామానికి మాత్రమే తెచ్చుకోమని యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సన్నిధి, సముఖం చర్యను మనకున్న ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులు అందరికీ, మరి ముఖ్యంగా వాక్యాన్ని మేము తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మంచిది. ఎంతటితో ఈ ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యాన్ని మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ